హలో ఎవ్రీవన్, టమోటాలు లేకుండా వాము చారు చేయబోతున్నాను. ఇదేంటి వాము చారు అనుకోమాకండి, చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోయిద్ది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వాము చారు వల్ల వారానికి ఒకసారైనా చేసుకోండి మీకు కుదిరితే కనుక. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు. ఫస్ట్ ధనియాలు, వాము, జీలకర్ర. వాము చారు కాబట్టి వాము తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా అయినా చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. బాండీలో కొంచెం నూనె వేసుకున్నాక, నూనె కాగినాక అలాగే ఆ పోపు కూడా వేసుకొని, పోపు కూడా లైట్గా కొంచెం వేసుకోవాలి. ఆ పోపు వేగినాక చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగినాక నా వీడియోస్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్నులపాయలు కూడా వేగినాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి వాము పొడిలో. ఇలా వేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు కూడా నీళ్ళు పోసుకొని, ఆ చారుకు తగ్గ నీళ్ళు పోసుకొని బాగా తెక్కట్లాడనియాలి. ఆ తెక్కట్లాడేటప్పుడు చారు పొడి వేసుకొని, వాము చారు పొడి వేసుకొని బాగా ఉడకనియాలి. చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు. లాస్ట్న అవి తెక్కట్లాడేటప్పుడు వాము చారు పొడి వేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా, ఉంటాను.